Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. అది మీ మ్యూజిక్ లో పాడడం కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ కి ఎవరికన్నా పాడాలి అని అనుకున్నారా మీరు? ఫస్ట్ నేను అసలు సింగర్గా ట్రై చేశాను. నేను చాలా షోస్కి, అదే రియాలిటీ షోస్కి వెళ్ళాను. సో ఫస్ట్ రౌండ్కి రిజెక్ట్ ఏం షోస్కి వెళ్ళారు? చాలా వెళ్ళాను. పాడుతా తీగ, సరిగమప్ప, ఇండియన్ ఐడియల్, సో అన్నిటికీ వెళ్ళాను. నేను యాజ్ అ సింగర్, నేను కర్ణాటక నేర్చుకుంది యాజ్ అ సింగర్గా నేర్చుకున్నాను. సో మేబీ అంటే మనకు తెలీదు ఎందుకు రిజెక్ట్ అయ్యామని. తెలిస్తే నెక్స్ట్ పోనీ అలా నేను ఒక 10-15 ఆడిషన్స్కి వెళ్ళాను. ఒక 5-6 years నుంచి ప్రతి దానిలో రిజెక్ట్ అయ్యాను. సో నాకు అప్పుడు తెలిసేది కాదు. ఓకే, నేను పాజిటివ్గా తీసుకున్నాను. రిజెక్ట్ అయ్యాను కదా, నెక్స్ట్ ఎలా చేస్తే సెలెక్ట్ అవుతాం. సో సింగర్గానే ఉండేది అనమాట. ఓకే, బట్ అయిపోయిన తర్వాత వన్స్ ఐ రియలైజ్డ్ ఓకే దిస్ ఈజ్ నాట్ మై వే అని పక్కన పెట్టి, సో ఎప్పుడైతే నేను కంపోజింగ్ మీద ఎక్కువ పెట్టానో, సో దెన్ అప్పుడు వెళ్ళింది. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ ఇన్సిడెంట్. నేను ఎవరైతే నన్ను రిజెక్ట్ చేసి వెళ్ళానో, సో అంటే లైక్ తప్పుగా కాదు, బట్ ఓ నైస్ మీరు వర్క్ చేస్తున్నారా, సరే చూడండి మనకు కూడా అలా. సో ఐ గోట్ ఫ్రమ్, అంటే వాళ్ళని మన సినిమాలో పాడించే, అంటే లైక్ వాళ్ళ కోసం సాంగ్స్ కంపోజ్ చేయడం ఇలాంటి ఆపర్చునిటీ అనుకోవాలి దీనికి. సో అది వస్తుందంటే ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ఏ మనిషి అయినా నువ్వు వెళ్తున్నప్పుడు నీకు దొరకట్లేదు, నీకు నువ్వు అనుకున్న వే రావట్లేదు, లేదంటే నీకు రిజల్ట్ రావట్లేనప్పుడు చేంజ్ ద వే. ఈ డోర్ ఓపెన్ కాకపోతే ఇంకో డోర్ ఓపెన్ చేయి. సో ఇది మాత్రం నా లైఫ్ లో అసలు ఎప్పుడు మర్చిపోలేను. అయితే పాట అన్నారు, పాట పాడుతున్నా అన్నారు, పాటలు రాస్తాను అన్నారు మీరు. కాబట్టి ఒక ఇద్దరు నాకు చాలా ఇష్టం, అది చాలా మందికి ఇష్టం, ఓకేనా? బట్ వాళ్ళిద్దరు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు లేరు. ఒకడు సిరివెన్నెల సీతారామ గారు, శాస్త్రి గారు, అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు. పాటలు పాడడానికి వెళ్ళాను అన్నారు కాబట్టి ఎప్పుడన్నా ఒక అవకాశం దొరికిందా కలిసి? అది మనకి ఎప్పుడు అవకాశం దొరుకుతుందంటే ఆడిషన్స్కి వెళ్ళి సెలెక్ట్ అయితే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, అట్లీస్ట్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ వాళ్ళ ముందు పాడటానికో, అట్లీస్ట్ వాళ్ళని చూడటానికో అవకాశం తీసుకోవడము. ఒక్కసారి ఒక షోలో నా ఫ్రెండ్ సెలెక్ట్ అవ్వడం వల్ల థర్డ్ రౌండ్ లో వాడు పాడుతుంటే చూసాను నేను. ఓకే, సో ఆ అవకాశం ఒక్కసారి అంటే దూరంగా చూడటం జరిగింది. కానీ బట్ వాట్ యు విల్ సే అబౌట్ దిస్ టూ లెజెండ్స్ గురించి మీరు ఇద్దరు ఏం మాట్లాడతారు? అసలు అంటే ఆల్వేస్ సెలబ్రేషన్ అండి. అంటే ఒక పాటని హాయిగా ఆయన శాస్త్రి గారు చెప్పే మాటలు అద్భుతం. అసలు ఎంత హాయిగా ఉంటుంది అది. ఈయన స్వరం తోడైతే ఇంకా అది. సో మీ మాటలు చెప్పండి శాస్త్రి గారి గురించి కానీ, ఎస్వి గారి గురించి కానీ. సో పర్సనలీ దే ఆర్ విత్ మీ ఆల్వేస్. నాకు ఏంటంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి సాంగ్స్ వెన్ ఎవర్ ఐ గెట్ లో, నేను ఆయన చాలా రాశారు అద్భుతమైన సాంగ్స్. బట్ నాకు అమృతం టైటిల్ సాంగ్ ఒకటే, నేను ఒక ఫేజ్ లో అది నన్ను నేను మెలోడౌన్ చేసుకోవడానికి అది 100 సార్లు వినుంటా. మా అమ్మ ఒరే ఆపరా ఇదే అది కొత్త వర్షన్ కూడా చాలా బాగుంటుంది. అది మళ్ళీ వేణు గారితో ఒక సినిమా వచ్చింది, నిన్నెలా అందులో సంతోషం సగం బలం అన్న సాంగ్, హాయిగా నవ్వమ్మ సాంగ్. ఈ 2 సాంగ్స్ అమ్ముతుంది. నేను అవి మీరు నన్ను చూస్తే పిచ్చోడు అనుకుంటారు, అన్నిసార్లు వినుంటారు అవి. ఈవెన్ అందాక నేను మాట్లాడుతూ అదే సీతమ్మాకిట్ల సినిమాల చెట్లు ఒక పాట ఉంటుంది, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ వీడియో వచ్చింది. అది మరీ అంతగా మహాచంద్ర కన్నీళ్ళే ఆయన అసలు అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చెమటనే చిందించాలా అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియో ఉంటారు. అసలు ఇలా చూస్తూ ఉంటాం మనం. అది ముసిరే మబ్బుల సాంగ్. ఇవన్నీ మీకేం మేడం ఫిలాసఫీ చెప్పడం రకం, ఫిలాసఫీని లైటర్ నోట్ లో లేకపోతే అర్థమైన పదాలతో, చాలా నార్మల్ పదాలతో చెప్పడం అదో రకం. సో సీతారామ శాస్త్రి గారు ఐ నెవర్ మిస్. నేను ఆ సాంగ్స్ నీ ప్రశ్నలు నీవే కూడా ఆయన రాశారు కదా మొత్తం. నాకు ఆయన గుర్తొచ్చిన ప్రతిసారి నేను ఆ లిరిక్, నాకు అలవాటు ఉంది ఆ సంతోషం సగం బలం. ఆయన కళల గురించి మాట్లాడతారు అన్నమాట. కళలు ఎంత బాగున్నా మీరు అందులోనే ఉంటారా, రేపు మళ్ళీ చూడరా,
ఎప్పుడైనా పాస్ట్ లో వదిలేయాలి, యూ హ్యావ్ టు మూవ్ ఆన్ అన్నట్టు. నిన్నలా మొన్నలా అది ఫస్ట్ కాలమే. మీరు వినండి మేడం, అది ఎంత రిలవెంట్ ఉంటుందంటే ఇవాళకి కూడా. ట్రూ. ఆయన పాటలు ఏవి కూడా అలా వచ్చినాయి అయితే అస్సలు కాదు. అసలు ఆయన పాటలు విన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది దాని వాల్యూ ఎంత అన్నది అసలు. యా, సో అది ఇంకా బాలసుబ్రహ్మణ్యం గారు అయితే ఎస్పీబీ గారి సాంగ్స్ మొన్నటి వరకు డిస్కో రాజా సాంగ్స్ వరకు కూడా అన్ని తిరిగేసి నాతో ఏమన్నావో ఎంత ఎలా పాడారు మేడం అది. అది గల్ గల్ సాంగ్ ఇవన్నీ. ఏది నువ్వు వస్తానంటే నేను ఇది కూడా నేనవే అది ఆయన పాడారా అబ్బాయి పాడారా? ఆయన పాడారు. వీళ్ళిద్దరిది పవర్ మూవీలో అనుకుంటారు. రవితేజ గారిది. అది మీకు సైనికుడు మూవీలో మాయరా మాయరా సాంగ్ ఉంటుంది, బండి మీద మా బాబ్ సాంగ్ ఎందుకు ఈ ప్రాయము అని చెప్పేసి ఫస్ట్ మూవీలో సాంగ్ ఉంటుంది, ఎందుకు ప్రాయము నీది కానప్పుడు. అది మొత్తానికి రవి గారు కూడా పాడేస్తున్నారు. నేను వస్తుంది మెల్లగా అది. యా, సో స్వప్నవేణు ఏదో మనీ గారు బాలసుబ్రహ్మణ్యం గారు కాంబినేషన్స్, అది ఎవర్ గ్రీన్ సాంగ్స్. అవును, ఎస్పెషలీ రాబోయే చందమామ ఆల్బమ్ వినండి మేడం మీరు. అది ఎంత రిలవెంట్. సాక్సఫోన్ యూస్ చేశారు ఆ రోజు. స్వప్నవేణు ఏదో స్టార్టింగ్ లో సాక్సఫోన్ ఎంత ట్రూ టు టోన్ ఉంటుందంటే అది. యా, సో మీరంత అడ్మైర్ చేస్తారన్నది తెలుస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు ఆ పాట నీ ప్రశ్నలు నీవే నాకు ఎందుకు అది ఎందుకు నచ్చిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ లైన్ ఆఫ్ లిరిక్. పొరపాటున చేజారిన తరుణం తిరిగి వస్తుందన్న ఒక లైన్ ఏదైతే ఉందో దట్ వాస్ లైక్ అబ్బా ఎంత బాగా రాశారండి. అదే బతుకంటే పడి చదువా అనుకుంటే అతిశువా పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా ఒక నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. వాట్ లిరిక్స్ అసలు. అండ్ అది కూడా ఉంటుంది ప్రతి పూట పుటల అది ఫ్లవర్ గురించి కూడా గుడికో జడకో బడికో సాగనంపకో ఉంటుందా అని. అసలు ఏమన్నా లిరిక్స్ అసలు ఆయనకి ఎన్నిసార్లు తలుచుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది శాస్త్రి గారి గురించి. అంత సోల్స్ అసలు తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం అండి. అంతే. ఆయన వేటూరి గారు కూడా మీకు ఈ సాంగ్ ఉంటుంది అర్జున్ మూవీలో మధుర మధుర మీనాక్షి. మీకు అందులో ఒక యూట్యూబ్ లో ఒక వీడియో ఉంటుంది మేడం, చూడండి. ఆ సాంగ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ డైసెక్ట్ చేస్తూ ఉంటుంది. అవును, అంత లిటరేచర్ తెచ్చుకోవచ్చు ఒక దగ్గర పెట్టి. అసలు వాళ్ళ అక్క గురించి చెప్పడానికి ఆవిడ్ని పోల్చడానికి అసలు ఎంత అద్భుతంగా ఉంటదంటే పాట అసలు చాలా బాగుంటుంది. అందులో ఎస్పీబీ గారిది డుండుమరే సాంగ్ కూడా ఉంటుంది. అది ఎంత బాగుంటది అంటే అక్కడ ఒక లిరిక్ ఉంటది, అరిదెత్తెరనాళ్ళు అందాల చెల్లెలా మీనాక్షి నీ కంటి పాప చూసుకో చల్లగా తెల్ల తెల్లవారిని ఈ రాత్రి చిందయ్యరా ఓ సుందరా. అసలు టూ గుడ్ అసలు. Hi, congratulations Volga Videos. 18 million subscribers. Like, share and subscribe.